ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న మనం మలిదశ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎన్నో ఉద్యమాలు నిరసనలు నిరాహార దీక్షలు జరిగినాయి మలిదశ ఉద్యమంలో. ఇప్పుడు ఆ నిరాహార దీక్షలు నిరసనలు రాస్తారోకలు ఇవన్నీ కూడా బంద్ పెట్టే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇక్కడ ఒక సర్క్యులర్ జారీ చేసిండు, ఎట్లాంటి నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేయొద్దు, చేస్తే కేసులు బుక్ చేస్తామని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు. దీని మీద చాలా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఉద్యమాల పుట్టిక గడ్డగా ఉన్నటువంటి పేరున్నటువంటి దేశంలోనే అత్యున్నత ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంగా పేర్కొన్నటువంటి యూనివర్సిటీలో ఇట్లాంటి సర్క్యులర్ని ఎట్లా జారీ చేస్తారని చెప్పి విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నాయి. చాలామందితో మనం మాట్లాడదాం. చాలామంది విద్యార్థి సంఘాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మాట్లాడదాం. ఒకసారి పీడిఎస్యు నుంచి ఉన్నారు కొంతమంది, అన్న మీరు కూడా రండి. సో మాట్లాడదాం. యూనివర్సిటీ వీసీ జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా ఏం చెప్తారు? యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం మెరుగుపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది, కానీ యూనివర్సిటీలో మాత్రం దానికి భిన్నంగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మొన్న ఇచ్చినటువంటి 13వ తారీఖు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతుందో అది మొత్తం కూడా అప్రజాస్వామికమైనది. విద్యార్థులకి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకి, యూనివర్సిటీ వాతావరణాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసే విధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ మొత్తం కూడా ప్రవర్తిస్తున్నది ఈరోజు సూచికమానంగానే ఇస్తున్నట్టు క్రమం ఉంది. యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ కేవలము ఇచ్చిన సర్కిళ్లలో ఇక్కడ స్లోగాన్స్ చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, మీ వాయిస్ వినపడొద్దు, ఏదైతే ఉందో విద్యార్థులకి వ్యతిరేకంగా, అడ్మినిస్ట్రేటివ్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ సర్కిల్ ఇస్తుంది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అడుగుతున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజీలో కూర్చోడానికి కుర్చీలు లేవు, బల్లాలు లేవు. ఆర్ట్స్ కాలేజీ వర్షం వస్తే మొత్తం కూడా తరగతి గదులు మొత్తం కూడా ఈరోజు తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు లేడీస్ హాస్టల్లో సమస్యలు ఉన్నాయి, మరోవైపు హాస్టల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. గత 3 నెలలుగా 2018 సంబంధించినటువంటి పిహెచ్డి ఏదైతే ఉందో ఆ బ్యాచ్ సంబంధించిన దానికి సంబంధించిన దాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి విద్యార్థులు 2.5 నెలల నుంచి 3 నెలల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. వచ్చిన కొత్త నోటిఫికేషన్ ఉంది, కేటగిరీ 2 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో పద్ధతిలో మార్పు జరగాలని చెప్పేసి వీసీని 15 సార్లు, రిజిస్టర్ 15 సార్లు, ఓఎస్డీని 15 సార్లు, యూనివర్సిటీలో అందరు డీన్ని, ప్రిన్సిపాల్ని కలిసినాం, కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. యూనివర్సిటీలో వాష్రూమ్స్ లేవు, యూనివర్సిటీలో చదవడానికి సరైనటువంటి మొత్తం కూడా హాల్స్ కూడా ఏం లేవు, సెమినార్ హాల్స్ కూడా లేవు. కానీ కేసీఆర్ ఇట్లాంటి సర్క్యులర్ ఏమన్నా జారీ చేసిరా గత 10 ఏళ్ళలో? ఎప్పుడైనా ఎప్పుడు కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చినా కూడా నామమాత్రంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కేవలం యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రానటువంటి వైస్ ఛాన్సలర్ కేవలం విద్యార్థుల్ని, విద్యార్థి ఉద్యమాలని మొత్తం కూడా అణచివేసే క్రమంలో భాగంగానే ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము యూనివర్సిటీ బాగు కోసం అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ప్రభుత్వం కోసం పోయి మంత్రులను కలుస్తూ ఉన్నాం, ప్రతిపక్ష నేతలు కలుస్తూ ఉన్నాం, అనేక రకాలుగా మాకు వాయిస్ని వినిపిస్తూ ఉన్నాం. కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాత్రం కూడా రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి ఏ ఒక్క సందర్భంలో కూడా సెక్రటరీ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ కలిసినటువంటి సందర్భాలు. కానీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు 50 రోజుల నుండి అనేక సంఘాలు అపాయింట్మెంట్ అడుగుతా ఉంటే ఏమాత్రం ఇవ్వకుండా, మాట మాట్లాడితే మాత్రం సెక్రటరీకి, మాట మాట్లాడితే మాత్రం సీఎం దగ్గరికి పోయి పూల బిక్కలు ఇచ్చి జోకుతున్న క్రమం ఈరోజు యూనివర్సిటీలో కనబడతా ఉంది. కాబట్టి యూనివర్సిటీగా పనిచేసే వాళ్ళు యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణం పెంపొందించడం కోసం, యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఫండ్ల కోసం, యూనివర్సిటీ 1000 కోట్ల నిధులు కేటాయించడం కోసం, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కోసము, యూనివర్సిటీలో అనేకమైన ల్యాబుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం, సంపద కోసం కొట్టడాలి. కానీ ఈరోజు అడుగుతున్న వాళ్ళని, మాట్లాడుతున్న వాళ్ళని గొంతు నిలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఈరోజు ఉస్మానియాలో కనిపిస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న కాళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వాళ్ళని, కళ్ళు కనపడడం వాళ్ళని, మూగు వాళ్ళని అందరిని తీసుకుపోయి వాళ్ళు మెస్ డిపాజిట్లు వేస్తున్నాయో దాన్ని రద్దు చేయాలి, గవర్నమెంట్ మాకు ప్రొవిజన్ కనిపించింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి వాళ్ళు వీసీ ఛాంబర్ దగ్గర పోయి ధర్నా చేస్తే దివ్యాంగుల మీద, కాళ్ళు లేని వాళ్ళ మీద, కళ్ళు లేని వాళ్ళ మీద తీసుకుపోయి అరెస్టు చేసి
వాళ్ళు అత్యంత తీవ్రంగా అరెస్ట్ చేసే బిఫోర్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు మొత్తం కూడా తీసుకొని వాళ్ళకి సమాచారము అరెస్ట్ చేసిన సమాచారం కూడా యూనివర్సిటీ ఉన్న ఏ విద్యార్థి సంఘానికి ఇవ్వకుండా జాగ్రత్తలు పడి తీసుకుపోయి కాళ్ళు లేని అందరు తీసుకుపోయి ఈరోజు అబ్జర్వెన్స్ పిఎస్లో అక్కడ మొత్తం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పైగా దివ్యాంగుల మీద ఎఫ్ఐఆర్ చేసిన చరిత్ర 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేదు. కేవలం ఈ వైస్ ఛాన్సలర్ ఉన్నత తర్వాతనే జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమస్యలు బయటికి తీసుకొస్తున్నారు అని చెప్పి ఇట్లాంటి సర్క్యులర్ వచ్చింది అనుకుంటా. అవును, ఆల్మోస్ట్ అంతే ఉంది. సమస్యలు వైస్ ఛాన్సలర్ అనేటాన్ని వినాలే, పరిష్కరించాలా, దాని విధంగా అమలు పరిచే విధంగా ఉండాలి. కానీ ఏమాత్రం కూడా ఈరోజు విద్యార్థులను అడుగుతూ ఉన్నారు, సమస్యలు పరిష్కరించేటువంటి విధానం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇది దాన్ని ఎట్లా చేసుకోవాలని చెప్పి కవర్ చేసుకోవడం మాత్రమే ఈరోజు నిర్బంధాలు మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సర్క్యులర్ ఎట్లా చూస్తారు? ఈ వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఎట్లా చూస్తారు? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఓన్లీ సమస్యలు బయటికి తీస్తున్నారని చెప్పి సర్క్యులర్ జారీ చేశారా, లేకపోతే యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా గతంలో నెలకొన్నదా? యూనివర్సిటీలో గతంలో ఎప్పుడు లేదు. 2009 నుంచి కానీ విపరీతమైన ఉద్యమము తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అడ్డాగా, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా కూడా ఉద్యమాలు సాగినాయి. ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాయి. ఇక్కడ రాళ్ల దాడులు కానీ, బూట్ల సప్పుళ్ళు కానీ, బాష్పవాయు గోళాలు కానీ, అదేవిధంగా బుల్లెట్లతోటి గాయాలైనవి కూడా ఉన్నాయి. ఇక్కడ అటువంటి చరిత్ర గల ఈ నేల మీద ఇలాంటి దాష్టికమైన నిర్ణయం ఎప్పుడు జరగలే, ఎప్పుడు తీసుకోలే కూడా. ఆ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అలాంటిది జరగలే. కానీ మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పేసి తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది హేయమైన చర్యగా భావించారు. ఓన్లీ వీసీ తీసుకున్న నిర్ణయమా, లేకపోతే గవర్నమెంట్ వీసీని సెలెక్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. 100% విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రనే ఇది. ఈ యూనివర్సిటీలను మొత్తాన్ని ప్రశ్నించడం ఉండద్దు. ఇక్కడ ఎవడు కూడా నన్ను ప్రశ్నించొద్దు, ఒక రాచరిక పోలన, ఒక హిట్లర్ లెక్క నేను పరిపాలన సాగిస్తా అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నిలిపేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. వీసీ ఏంది వీసీ, రేవంత్ రెడ్డి ఎట్లా ఆడితే ఆడే బొమ్మ. సీఎం డైరెక్షన్ లో వీసీ తీసుకున్న 10,000% విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి అంటే రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ వీసీ తీసుకున్న నిర్ణయం తప్ప వీసీ ఆయన స్వయాన తీసుకున్న నిర్ణయం అని మేము భావించట్లేదు. కాబట్టి దీని మీద సమాధానం చెప్పాల్సింది విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే. 100% మా యొక్క కార్యాచరణ మేము నిన్నటి నుంచి రూపొందించినాము. ఈ ఇచ్చిన సర్క్యులర్ ని ఇమ్మీడియట్ గా రిటర్న్ తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలు కొత్త కావు. ఇక్కడ వందే మాతరం ఉద్యమం జరిగింది, మలిదశ తొలిదశ ఉద్యమాలు జరిగినాయి, విపరీతమైన ఉద్యమాలు జరిగినాయి. అరే లుచ్చ రేవంత్ రెడ్డి, మేము ఒకటే నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలలో ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొలాలంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరగాలని చెప్పేసి నువ్వు మాట్లాడినవి. ఇవాళ ప్రశ్నించే గొంతులు, అసలు కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే, అదేవిధంగా పాఠాలు సరిగ్గా చెప్పకపోతే, ఇక్కడ నోటిఫికేషన్ లేకపోతే, ప్రొఫెసర్ల యొక్క రిక్రూట్మెంట్ జరగకపోతే అడగద్దా మేము? అడిగితే కేసులు పెడతావా? ఏమనుకుంటున్నావు? స్లోగన్స్ ఇవ్వద్దని పెడతాడు ఆయన ఇచ్చిన సర్క్యులర్లో చూడండి మీరు. గతంలో ఏ రోజు కూడా లేదండి. రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు ఇదే యూనివర్సిటీ వేదికగా ఆయన కూడా వచ్చి మాట్లాడి ఎక్కడ కూడా లేదు. అసలు సర్క్యులర్ తీసిన దాఖలాలు కాకపోతే ఓవరాల్ గా చెప్తున్నారు తప్ప దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వైలెన్స్ చేసిన దాఖలాలు లేవు. బట్ ఏంటంటే వీళ్ళ యొక్క ప్రజాపాలనను తీసుకొచ్చి 6 గ్యారెంటీలలో 7వ గ్యారెంటీ ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి మొత్తానికి ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నాను. సో ఈ సర్క్యులర్ పై ఏం చెప్పదలుచుకున్నారు? వీసీకి ఏమైనా డిమాండ్ చేస్తారా? వీసీని కలిసే అవకాశాలు ఉంటాయి? ఎట్లాంటి కార్యాచరణ? వీసీని కలుస్తాము. మా యొక్క కార్యాచరణ, ఐక్య కార్యాచరణ రూపొందించుకున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా. మొత్తాము మా యొక్క కార్యాచరణ దశల వారీగా కొనసాగిస్తాము. 100% ఇచ్చిన సర్క్యులర్ ను ఇమ్మీడియట్ గా బేషరతుగా రిటర్న్ తీసుకోవాలి. లేని పక్షంలో మేము యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ని ముట్టడిస్తాము. అదే విధంగా యూనివర్సిటీ మొత్తానికి బంద్ పిలిపిస్తాం. రాష్ట్రం నలుమూలలో దీని యొక్క కంపల్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం 100% చేసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.